నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మహాకుంభమేళపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకుంభ్ను వీఐపీ స్నానాలతో పోలుస్తూ ప్రతిపక్షాలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు. మత సామరస్యం, విశ్వాసాలను పాటిస్తూ కోట్ల సంఖ్యలో భక్తులు కులం, మతం, భాష, ప్రాంతం వివక్ష లేకుండా స్నానాలు చేస్తున్నట్లు చెప్పారు. నెగిటివ్ ప్రచారం చేస్తున్న వాళ్లే ప్రభుత్వం నుంచి వీవీఐపీ ట్రీట్మెంట్ తీసుకున్నారని, వాళ్ళు తమ భవిష్యత్తు తరాలకు కూడా ఆ వెసులుబాటు కల్పించేలా చేశారని యోగి ఆదిత్యనాథ్ బదులిచ్చారు. వీరంతా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 29 రోజుల్లోనే త్రివేణి సంగమంలో సుమారు 45 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇది చారిత్రాత్మకమైన విషయమన్నారు. ఓ నగరంలో పుణ్య స్నానాలు చేసేందుకు 45 కోట్ల మంది రావడం కన్నా పెద్ద విషయం ఏముంటుందని ఆయన అన్నారు. మహాకుంభమేళకు వచ్చే భక్తులందరికీ ట్రాఫిక్ వ్యవస్థ సజావుగా సాగేలా సహకరించాలని రాష్ట్ర ప్రజలను యోగి విజ్ఞప్తి చేశారు. మహాకుంభమేళ అనేది భక్తి ప్రపత్తుల పండుగ అని, దేశం నలుమూలల నుండి, ప్రపంచం నలుమూలల నుండి ప్రజల హాజరవుతున్నారని అన్నారు. అందరి సహకారం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదపడుతుందన్నారు. భక్తులు తమ వాహనాలను రోడ్లపై నిలిపి ఉంచకుండా నిర్దేశించిన పార్కింగ్ స్థలాలలోనే ఉంచాలని, తద్వారా అందరికీ పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసే అవకాశం దక్కుతుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సాధువులు, ఆశ్రమాలు, వివిధ మత సామాజిక సంస్థలు బండార ప్రసాద పంపిణీ కొనసాగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మహాకుంభమేళలో పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భక్తులు స్వయంగా పరిశుభ్రత పాటించాలని, ఇతరులను కూడా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. ఇక మహాకుంభమేళను పొడిగించబోమని ప్రయాగ్రాజ్ జిల్లా కలెక్టర్ రవీందర్ కుమార్ మందాడ్ వివరణ ఇచ్చారు. కుంభమేళను పొడిగిస్తారని సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ ఒట్టి పుకార్లని తెలిపారు. కుంభమేళను పొడిగిస్తామని యోగి సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా మేళను పొడిగించేది లేదని ఆయన స్పష్టం చేశారు.